శ్రీ మహాగణాధిపతి నమః శ్రీ సరస్వతి నమః భక్తులారా వ్యాస ప్రోక్త భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం 5 స్కందాలు పూర్తి చేసాం. 6వ స్కందాన్ని మనం 73 భాగాలుగా చెప్పుకున్నాం. 74వ భాగం ఇవాళ చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవాన్ని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణది ఏ వాసిష్ఠాయ నమో నమః. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सदा निम्ब वृक्षस्य मूलाधिवासात् सुधाश्राविणीं तिक्तमप्यप्रियन्तं तरुङ्कल्पवृक्षादिकं साधयन्तं నమామీశ్వరం సద్గురుం సాయినాథం. అయ్యా, మునీంద్రుల వేషాలు ధరించి రహస్యంగా ఇక్కడికి విచ్చేసిన మీరెవరో చెప్పండి. నా వంటి మద్దబుద్ధి అయిన పామరులకు జ్ఞానం బోధి వచ్చిన మీరు పుణ్యమూర్తుల, సనత్ కుమారాదుల, లేక నారద ఋషభుల, అసిత దేవతల, వ్యాస శిష్యుల, దుర్వాస మార్కండేయుల, సుఖ గౌతముల, కపిల పరశురాముల, లేక యాజ్ఞవల్కుడు, తరిణి, అరుణి, చవనుడు, రోమసుడు, అసురి, జాతకర్ణుడు, దత్తాత్రేయుడు, మైత్రేయుడు, భరద్వాజుడు, పంచశుకుడు, పరాశరుడు మొదలైన మహర్షుల్లోని వారా, కాక సురసిద్ధచారణ గంధర్వ సముదాయాలకు చెందినవారా? కాకపోతే వీళ్లలో మీరెవరు? ఒకవేళ వారు సురసిద్ధ చారణ గంధర్వ సముదాయాలకు చెందినవారా? అటువంటి వారు కాకపోతే ఇంతటి గొప్ప జ్ఞానం మరెవరికి ఉంటుంది? పశుత్వం కూడిన మొరటు వాడినై పెనుశోకం చీకటిలో చీకాకు పడుతున్న నాకు మొదటగా దివ్య జ్ఞానాన్ని బోధించడానికి వచ్చిన మీరెవరో తెలియజేయండి. ఈ విధంగా అడుగుతున్న చిత్రకేతునితోటి అంగీరసుడు అన్నాడు, నువ్వు పుత్ర సంతానం కావాలని కోరినప్పుడు నీకు పుత్రుణ్ణి ప్రసాదించిన అంగీరసుడిని నేను. ఈయన బ్రహ్మమానవ పుత్రుడైన మా నారద మహర్షి. తరింపశక్యం కాని పుత్రశోకంలో మునిగి ఉన్న నిన్ను అనుగ్రహించి నీకు పరమజ్ఞానాన్ని ఉపదేశించడం కోసం వచ్చాం. నీ దుఃఖాన్ని తెలుసుకుని ఇప్పుడు మళ్లీ నీకు కుమారుణ్ణి ప్రసాదించినప్పటికీ బిడ్డలు గల వారికి కలిగే దుఃఖం తిరిగి నీకు కలుగుతుంది. ఈ విధంగా ఈ లోకంలో భార్యలు, గృహాలు, సంపదలు, శబ్దస్పర్శ రూపాదులైన విశేష సుఖాలు, రాజ్య వైభవాలు, భూములు, సైన్యం, ధనం, సేవకులు, మంత్రులు మొదలైనవన్నీ కూడా శాశ్వతాలు కావు, అశాశ్వతాలు. చివరకు దుఃఖాన్నే అవి కలిగిస్తాయి. అంతేకాదు భోగభాగ్యాలు, పొలం, బలం, ధనం, వృత్తులు, అమాచులు, మిత్రులు మొదలైన సంబంధాలన్నీ శోకాన్ని, మోహాన్ని, భయాన్ని, బాధను కలిగిస్తాయే తప్ప సుఖాన్ని చేకూర్చలేవు సుమా. గగనంలో కనిపించే గంధర్వ నగరంలాగా, కలలో కనిపించే వస్తువుల్లాగా ఈ సంబంధాలన్నీ కూడా మాయమవుతూ మళ్లీ గోచరమవుతూ ఉంటాయి. మన మనస్సుల్లో అనేక మార్లు తలుచుకుండే భావాలే మనకు స్వప్నంలో సాక్షాత్కరించి అదృశ్యం అవుతూ ఉంటాయి. జీవి దేహం, ద్రవ్యం, జ్ఞానం, క్రియ అనే 3 విధాలైన సంబంధాలతో కూడి ఉంటుంది. జీవి యొక్క దేహము, ద్రవ్యము, జ్ఞానము, క్రియ అనే 3 విధాలైన సంబంధాలతో కూడి ఉంటుంది. అటువంటి దేహం దేహదారి అయిన వానికి నానా విధాలైన కష్టాలని కలిగిస్తుంది, ఎన్నెన్నో చిక్కులు తెచ్చిపెడుతుంది. అందువల్ల రాజా, నువ్వు నీ మనస్సుని బంధాల్లో చిక్కుకోకుండా నిశ్చలం చేసుకోవయ్యా. అటువంటి నిర్మలమైన మనస్సుతో ఆత్మజ్ఞానాన్ని అలవరుచుకో, శాశ్వతమైన పదవిని అందుకో. ఈ విధంగా అంగీరసుడు పలికిన అనంతరం చిత్రకేతుడితో నారద మహర్షిలా అన్నాడు, రాజా, ఉపనిషత్తుల్లో రహస్యంగా నిక్షిప్తమై ఉన్న ఒక మంత్రాన్ని నీకు నేను ఉపదేశిస్తాను. ఈ మంత్రాన్ని 7 రాత్రులు జపించిన వారికి భగవంతుడైన సంకర్షణుని దర్శనం సంప్రాప్తిస్తుంది. సమస్త విశ్వానికి ఆశ్రయమైన శ్రీమన్నారాయణుడి యొక్క పాదాలు సేవించి అతడు మోహబంధాలను ఛేదించి అతి శీఘ్రంగా ఉత్తమ గతిని పొందుతాడు. ఈ కుమారునికి నీకు ఎటువంటి సంబంధం లేదయ్యా అంటే ఆ చనిపోయిన కుమారుణ్ణి చూపించి, నీ కుమారుడికి నీకు ఎటువంటి సంబంధం లేదయ్యా, ఒకవేళ ఏదైనా ప్రయోజనం ఉన్నదనుకుంటావేమో, అయితే ఇప్పుడే పరీక్షించుకో అనే నారదుడు చనిపోయిన ఆ బాలుని కలయపురం వైపు చూచి, ఓ జీవుడా, నీకు శుభం కలుగ్గాక, నువ్వు మళ్లీ ఈ దేహంలో ప్రవేశించు. మీ తల్లిదండ్రులని, బంధుమిత్రులను ఒక మాట చూడు, వాళ్ళ దుఃఖాన్ని పోగొట్టు, మిగిలిన ఆయుర్దాయం అంతా ఈ శరీరంలోనే ఉండి మీ తండ్రి గారి సింహాసనాన్ని అధిష్ఠించు అన్నాడు. అప్పుడు ఆ బాలుడు అన్నాడు, మునీంద్ర, నేనేదో పూర్వకర్మ వశం చేత ఎన్నో జన్మలు ఎత్తి ఎన్నెన్నో కష్టాలు పడ్డానయ్యా. చేసిన పాపపుణ్యాలను అనుసరించి దేవతల గర్భాల్లోనూ, మానవుల గర్భాల్లోనూ, తిరిగి జంతువుల గర్భాల్లోనూ జన్మించాను. ఆయా జన్మల్లో నా తల్లిదండ్రులు ఎందరెందరూ ఉన్నారో కదా, మరి ఈ తల్లిదండ్రుల దుఃఖం తీరిస్తే ఆ తల్లిదండ్రుల సంగతి ఏంటయ్యా? ఇదివరకు జన్మల్లో తల్లిదండ్రుల సంగతి ఏంటి? నాకు వీరు ఏ జన్మలో తల్లిదండ్రులు నాకు తెలియజెప్పు.
జీవునికి ప్రతి జన్మలోనూ చుట్టాలుగా, దాయాదులుగా, కుమారులుగా, శత్రువులుగా, మిత్రులుగా, నిర్లిప్తులుగా, తటస్థులుగా అనేక సంబంధాలను కలిగిన వారు ఉంటారు. వాస్తవానికి జీవుడికి వీరి ఎవ్వరితోటి కూడా ఎటువంటి సంబంధం లేదు. రత్నాలు, బంగారు నగలు మనకు గల ఆసక్తి వల్ల, నమ్మకం వల్ల క్రయ విక్రయాల్లో ఏ విధంగా ఇటు అటు చేరుతుంటాయో అదేవిధంగా జీవుడు తన కర్మానుసారంగా సంచరిస్తూ ఉంటాడే గాని అతనికి ఏ బంధం అంటదు, అతనికి ఎటువంటి మార్పు లేదు. సర్వాంతర్యామి సర్వేశ్వరుడు పరమాత్ముడైన శ్రీమన్నారాయణుడు తన మాయా గుణాలతో ప్రపంచమంతటా తానే నిండి ఉంటాడు. ఆయన శాశ్వతుడు, ఆయన అనన్యుడు, ఆయన సర్వవ్యాపి, ఆయన జగత్తుకే ఆత్మ అయినవాడు. ఎన్ని జన్మలు ఎత్తినా అవి ఆయనకు అంటవు. ఆ పరాత్పరుడు అన్నింటిలోనూ ఉన్నాడు, అన్నీ ఆయనలో ఉన్నాయి. ఆయన సమస్తానికి ఆశ్రయమైనవాడు, స్థూల సూక్ష్మ భేదాలకు అతీతుడు, స్వయం ప్రకాశుడు. ఆయన తన సృష్టిని దీప్తిమంతం చేస్తూ ఉంటాడు. ఆయన సమస్తాన్ని తనలో దాచుకుంటాడు. సర్వాత్ముడు, సర్వసాక్షి అయిన మహనీయులకు సతులు, సుతులు, అధిపతులు, మిత్రులు, శత్రులు, బంధువులు, ప్రియులు, అప్రియులు అంటూ ఎవ్వరూ ఉండరు. సర్వానికి ఆయన ఒక్కడే. ఇలా ఆ మళ్ళీ బతికించాడుగా నారదుడు మహానుభావుడు. అన్ని భక్తుల కథలు. భాగవతం అంటే మరి వ్యాస మహర్షి ఎన్ని పురాణాలు రాసినా, భారతం రాసినా తృప్తి పొందలేదుట. ఈ నారదుడే, ఇప్పుడు మనకి ఈ కథలో ఉన్న నారదుడే వచ్చి తన సంగతి చెప్పి, నాయనా నేను పూర్వజన్మలో ఒక దాసి పుత్రుణ్ణి, నాకు అనుకోకుండా మా అమ్మ పనిచేసే ఇంట్లో ఒకసారి సన్యాసులు వచ్చారు, బ్రాహ్మణుల ఇల్లు అది. ఆ సన్యాసులకు సేవ చేసుకున్నాను. వాళ్ళు నాకు జ్ఞానం బోధించారు. ఆ జ్ఞానంతో నేను భగవంతుని జపిస్తూ ప్రాణం విడిచి మళ్ళీ ఆ జన్మలోనే భగవంతుని జపిస్తూ భగవంతుని సాక్షాత్కరించుకొని ఆయన వరంతో బ్రహ్మకు పుత్రుడిగా పుట్టానయ్యా అని చెప్తాడు. భాగవతులు అంటే ఏంటి? భగవంతుడు భక్తులు అంటే వాళ్ళ సేవ అంత గొప్పది అంటూ చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాడు ఆయన నారదుడు. ఉపదేశం అదే చేస్తున్నాడు అనమాట. అదే మనకు దక్కేది. దానివల్లనే మనకు భగవత్ సేవ లభిస్తుంది తప్పితే ఇవన్నీ సంబంధాలు, వ్యవహారాలు కాదు. కొడుకుతో సంబంధం, తల్లితో సంబంధం, ఇవన్నీ కూడా ఉత్తవి. భగవంతుడితో సంబంధం, భాగవతులతో సంబంధం ఒకటే గొప్పది అని ఆయన చెప్తున్నాడు అనమాట. ఆ పిల్లాడి చేతి చెప్పిస్తున్నాడు బతికించి పిల్లవాడిని. నారదుడి పాత్ర ఎంతో ఉంటుంది భాగవతంలో. భాగవతం రాయటానికి కారణమే ఆయన మహానుభావుడు. కృష్ణార్పణమస్తు. రేపు మనం మిగతా భాగాన్ని కొనసాగిద్దాం. 75వ భాగంలో కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ. చేకోరా హారతి ఇదిగో సద్గురునాథ దేవా సాయినాథ. పాంచభౌతిక తత్వంలానే హారతిత్వంలో నిర్గుణం స్థితి విడి ఎట్లి ఆకారం పొందిదో సాయిరాం. సర్వుండి నీవే ఇంక ఉంటివి తల్లివలే. రజోతమో సత్వము నుండి మా ఇంటి జనించే బాబా, మా ఇంటి జనించే. ఆ మాయ నుండి వేరే మాయ ఏ తిరిగి వచ్చే. సప్తసాగరాలు నీకు క్రీడారంగములు బాబా, క్రీడారంగములు. నీ లీలాతన విస్తారణకి విశ్వం సృష్టి అయ్యే బ్రహ్మాండముల రజమ్మాకు ఎలా చూపేవు బాబా, ఎలా చూపేవు. తుకారామే కృపాలుడంటూ సాయిని కీర్తించే. చేకోర